హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. నమస్తే అండి. ఇది నా ఫస్ట్ వీడియో. నా పేరు రేణుక. నేను హౌస్ వైఫ్‌ని. మేము అబుదాబిలో ఉంటున్నాము. అందుకే ఛానల్ నేమ్‌ని అబుదాబి నగరంలో అని పెట్టాము. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఈ ఛానల్‌లో కుకింగ్ వీడియోస్‌తో పాటు యూఏఈలో మేము విజిట్ చేసిన ప్లేసెస్‌ని వీడియో తీసి అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్‌ని అందించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ వీడియోలో బాబ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు యూఏఈ క్యాపిటల్ అయిన అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయమైన బాబ్స్ హిందూ మందిర్ని దర్శించుకోబోతున్నాము. ఇది మిడిల్ ఈస్ట్‌లోనే బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అండి. దీన్ని మన పీఎం మోడీ గారు ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి 14న ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ అబుదాబికి, దుబాయ్‌కి మధ్యలో షేక్ జాయద్ హైవే పక్కన నిర్మించారు. ఈ టెంపుల్‌ని విజిట్ చేయాలంటే ముందు మనం అబుదాబి బాప్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యి, మనం ఏ టైంకి టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నామో టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. వన్స్ స్లాట్ బుక్ అయిన తర్వాత మన మెయిల్‌కి క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది ఫ్రీ వెబ్‌సైటేనండి. ఒకవేళ రిజిస్టర్ అవ్వడం మర్చిపోయినా, తెలియకపోయినా టెంపుల్ బయట కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రిజిస్టర్ అయ్యి దర్శనానికి వెళ్ళవచ్చు. కంపల్సరీ రిజిస్టర్ అయితే అవ్వాలండి. లేకపోతే దర్శనానికి అలౌ చేయరు. ఇదంతా టెంపుల్ బయట పార్కింగ్ లాట్ అండి. ఇక్కడ పీ1, పీ2 అని కనిపిస్తున్నాయి కదా! ఈ పార్కింగ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం. మేము వెళ్ళినప్పుడు విజిటర్స్‌ని పీ2లో పార్క్ చేయమన్నారు. మేము పీ2లోనే పార్క్ చేశాము. అక్కడ వైట్ కలర్ వెహికల్ కనిపిస్తుంది కదా! దాన్ని బగ్గీస్ అంటారు. టెంపుల్ వరకు నడవలేని వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఇది ఫ్రీ వెహికలేనండి. ఎవరైనా ఎక్కొచ్చు. సెక్యూరిటీ చెక్ అయిపోయి బయటకు రాగానే బయట ఉంటాయి. ఎక్కితే టెంపుల్ దగ్గర వదిలిపెడతారు. ఇక్కడ రిజిస్టర్ విజిటర్స్ ఓన్లీ అని రాసుంది చూడండి. పక్కన రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ విజిట్ చేసేవాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. రిజిస్టర్ అయినప్పుడు మన మెయిల్‌కొచ్చిన క్యూఆర్ కోడ్‌ని ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ పంపిస్తారు. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనల్ని దర్శనానికి అలౌ చేస్తారు. టెంపుల్ లోపలికి మనం బయట నుంచి తెచ్చిన ఫుడ్డు, వాటర్ అలాంటివేమీ అలౌ చేయరండి. ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు. చెకింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఈ 3D వాల్‌ని ఏర్పాటు చేశారు. దీన్ని ద వాల్ ఆఫ్ హార్మోనీ అంటారు. టెంపుల్‌కి సంబంధించిన విజువల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. అక్కడ బ్రౌన్ కలర్‌లో కనిపించేవన్నీ వరల్డ్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్. మన ఇండియాకి సంబంధించి తాజ్‌మహల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూని, యూఏఈకి సంబంధించి బుర్జ్ ఖలీఫా, గ్రాండ్ మాస్క్‌ని, ఇంకా అన్ని దేశాలకు సంబంధించిన ఫేమస్ ల్యాండ్ మార్క్స్‌ని ఈ 3D వాల్ మీద డిజైన్ చేశారు. ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి నడిచి వెళ్ళే వాళ్ళ కోసం గొడుగులు, వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ వాళ్ళ కోసం ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కూడా ఉంది. కనిపించేదంతా గార్డెన్. మనం టెంపుల్ దగ్గరికొచ్చేసాము. ఇటువైపు ఎంట్రీ, అటువైపు ఎగ్జిట్. మనం టెంపుల్ వైపు నడుస్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఫుడ్ కోర్ట్‌ని, వాష్‌రూమ్స్‌ని ఏర్పాటు చేశారు. రైట్ సైడ్‌లో షూ హౌస్‌ని ఏర్పాటు చేశారు. ఈ షూ హౌస్ చాలా పెద్దదండి. ఏ నుండి జెడ్ వరకు ర్యాక్స్ ఉంటాయి. చెప్పులు ఎక్కడ పెట్టామో గుర్తుపెట్టుకోలేని వాళ్ళు ఫోన్ అలౌ చేస్తున్నారు కాబట్టి ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఇందులోనే డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళ కోసం కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. చెప్పులు పెట్టేసిన తర్వాత చేతులు, మొఖం కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. షూ హౌస్ బయట గంటలు పెట్టారు. గంట కొట్టాలనుకునే వాళ్ళు ఇక్కడే కొట్టి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ లోపల గంటలవి ఉండవు. ఇంక లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనం ఫ్రీనేనండి. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్టులున్నాయి. నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్స్‌ని కూడా టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి టెంపుల్‌కి బయట వైపు ఇక్కడ ఎండలకు తట్టుకునే విధంగా రాజస్థాన్ నుంచి తెప్పించిన పింక్ శాండ్ స్టోన్ ఉపయోగించి టెంపుల్ బయట వైపు కన్‌స్ట్రక్షన్ చేశారంట. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. టెంపుల్ లోపలంతా వైట్ కలర్ ఇటాలియన్ మార్బుల్‌తో కన్‌స్ట్రక్షన్ చేశారు. టెంపుల్ లోపల ఇలాంటి స్తంభాలు మొత్తం 402 ఉన్నాయి. ఆ స్తంభాల మీద దేవతల యొక్క చిత్రాలను కార్వింగ్ చేశారు. టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్‌లో ఐరన్ గాని, స్టీల్ గాని అస్సలు వాడలేదంట. ఇవన్నీ డోమ్స్. టెంపుల్ లోపల ఉన్న డోమ్స్ అన్నిటిలోని అతని తలపై ఉన్న డోమ్ మెయిన్ డోము. దీన్ని డోమ్ ఆఫ్ హార్మోనీ అని పిలుస్తారు. ఈ డోమ్‌లో పంచభూతాలను డిజైన్ చేశారు. డోమ్‌లో ఉన్న ఫస్ట్ లేయర్‌ని ఆవులు గడ్డి మేస్తున్నట్లు ఉంది కదా! గ్లోబు ఉన్న ఫస్ట్ లేయర్‌ని భూమిగాను, శంఖాలు ఉన్న సెకండ్ లేయర్‌ని నీరుగాను, సూర్యుడు ఉన్న థర్డ్ లేయర్‌ని అగ్నిగాను, లేళ్ళు పైకి ఎగురుతున్నట్టు ఉన్న ఫోర్త్ లేయర్‌ని గాలిగాను, నక్షత్రాలు, చంద్రుడు, మేఘాలు ఉన్న ఫిఫ్త్ లేయర్‌ని ఆకాశంగాను, అలాగే మధ్యలో ఉన్న బేస్‌ని యూనివర్స్‌గాను డిజైన్ చేశారు. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ముందు వినాయకుడు, శివపార్వతులు, కుమారస్వామి దర్శనమిస్తారు. తర్వాత పూరి జగన్నాథ స్వామి, రాధాకృష్ణులు, మధ్యలో స్వామినారాయణ్, తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు, అయ్యప్ప స్వామికి 18 మెట్లు కూడా కట్టారండి. లాస్ట్‌లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు.
దర్శనం కంప్లీట్ చేసుకొని మనం బయటకొచ్చేసాము. టెంపుల్ యొక్క 7 శిఖరాలపైన 7 జెండాలు కనిపిస్తున్నాయి కదా! అవి యూఏఈలోని 7 ఎమిరేట్స్ అయిన అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, రసల్ ఖైమా, ఉమ్మల్ ఖైమాలను రిప్రజెంట్ చేస్తూ ఏర్పాటు చేశారు. ఈ శిఖరాల ఎత్తు 108 అడుగులంటండి. శిఖరాలకి అటు ఇటు ఉన్నవి గోపురాలు. ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి ఫ్లోరింగ్ చల్లగా ఉండడం కోసం సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేశారంట. అందుకే ఫ్లోరింగ్ చాలా చల్లగా ఉండి చెప్పులు లేకపోయినా కూడా నడవగలుగుతున్నాం. ఇంకిక్కడ శిల్పాల విషయానికొస్తే టెంపుల్ లోపల ఏ ఏ దేవుళ్ళ విగ్రహాలున్నాయో, ఆ దేవుళ్ళ విగ్రహాల వెనుక బయట గోడలకు ఆ దేవుళ్ళ యొక్క హిస్టరీని శిల్పాలుగా చెక్కారు. ఉదాహరణకు వినాయకుడి విగ్రహం వెనుక బయట గోడలకు వినాయకుడి యొక్క జననం, వినాయక చవితి గురించి, వినాయకుడు గణాలకు అధిపతి ఎట్లయ్యాడో దాని గురించి కార్వింగ్ చేశారు. శివపార్వతుల విగ్రహాల వెనుక బయట గోడలకు శివపురాణం గురించి, మనకున్న 12 జ్యోతిర్లింగాల గురించి చూపించారు. కుమారస్వామి విగ్రహం వెనుక కుమారస్వామి జననము, తారకాసుడి సంహారం గురించి చూపించారు. తర్వాత పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. పైనున్నది పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అండి. కిందున్నది క్షీరసాగర మదనం. తర్వాత భాగవతం మొత్తం కార్వింగ్ చేశారు. తర్వాత విష్ణు పురాణం, వెంకటేశ్వర స్వామి చరిత్రను కూడా కార్వింగ్స్‌లో చూపించారు. తర్వాత మహాభారతం, కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి, మహాభారతం మొత్తాన్ని కార్వింగ్స్‌లో చూపించారు. తర్వాత అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి మహిషుడిని సంహరించడం, శబరిమలలో గుడి కట్టమని తండ్రిని ఆజ్ఞాపించడం, అయ్యప్ప స్వామి చరిత్ర మొత్తం కార్వింగ్ చేశారు. తర్వాత రామాయణం గురించి, యూఏఈ హిస్టరీ గురించి, వాళ్ళ కల్చర్ గురించి, స్వామినారాయణ హిస్టరీ గురించి, ఇవే కాకుండా సంగీత విద్వాంసుల గురించి, నృత్య కళాకారుల గురించి, ఋషులు, మహర్షుల గురించి శిల్పాల్లో చూపించారు. ఈ టెంపుల్‌కున్న మరో ప్రత్యేకత ఏంటి అంటే టెంపుల్‌కి ఎదురుగా ద డివైన్ ఐని ఏర్పాటు చేశారు. ఈ ఐలో నుంచి చూస్తే టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. ఈ డివైన్ ఐకి వెనుక ఇక్కడ నదులేమీ లేవు కాబట్టి ఆ లోటును భర్తీ చేస్తూ గంగా, యమున, సరస్వతి నదుల నీటిని ఇండియా నుంచి కంటైనర్‌లో ఇక్కడ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్‌గా గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నీటి ప్రవాహాన్ని టెంపుల్ క్రింది భాగంలోనూ, టెంపుల్ చుట్టూ నిరంతరం ప్రవహించే విధంగా ఏర్పాటు చేసి వాటికి ఫోకస్ లైట్‌లను కూడా అమర్చారు. ఈ నీటి ప్రవాహానికి ప్రతిరోజు సాయంత్రం 6:45 నుంచి 8 లోపు రోజుకి 2 సార్లు వారణాసి ఘాట్ దగ్గర ఎలా అయితే గంగా హారతి ఇస్తారో ఇక్కడ కూడా అలాగే ఇస్తారు. ఇది ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ కనిపించే వుడెన్ టేబుల్స్‌ని, చైర్స్‌ని భారత్, ఇటలీ, రాజస్థాన్ నుంచి మార్బుల్స్ తెచ్చేటప్పుడు వుడెన్ బాక్సుల్లో పెట్టి తెచ్చారంట. వాటన్నింటిని వేస్ట్ చేయకుండా జాగ్రత్త చేసి వుడెన్ బాక్సులతో టేబుల్స్‌ని, చైర్స్‌ని, ఏసీ బాక్సుల్ని తయారు చేసి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే టేస్టీగానే ఉంటదండి. ఇది బాబ్స్ స్టోరు. ఈ స్టోర్‌లో అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, పూజా సామాగ్రిని ఎటువంటి కెమికల్స్ వాడకుండా నేచురల్‌గా దొరికే వాటిని ఉపయోగించి తయారు చేసి అమ్ముతారు. చాలా బావుంటాయి. చెప్పడం మర్చిపోయాను. టెంపుల్ మండే క్లోజ్ అండి. ట్యూస్‌డే నుంచి సండే వరకు మార్నింగ్ 9 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. క్రౌడ్ ఎక్కువగా ఉంటే నైట్ 9 వరకు కూడా ఉంటుంది. ఈ టెంపుల్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫెస్టివల్స్, ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ప్రేయర్ రూము, అసెంబ్లీ హాల్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఈ టెంపుల్‌లో ఒకేసారి 10,000 మంది భక్తులకు వసతి కల్పించొచ్చంటండి. ఈ టెంపుల్ టోటల్ ఏరియా 27 ఎకర్స్. మోడీ గారు యూఏఈ ప్రెసిడెంట్‌ని హిందూ టెంపుల్ గురించి అడగగానే పర్మిషన్ ఇవ్వడంతో పాటు 27 ఎకర్స్ ల్యాండ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రసాదం కౌంటర్ అండి. మార్నింగ్ 11 నుంచి 1:00 వరకు, ఈవినింగ్ 6 నుంచి 8:00 వరకు వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇస్తారు. గంగాహారతి అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. క్రౌడ్ చూడండి ఎంతుందో. ఈ ఫస్ట్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.